హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో బోధనా పద్ధతులు అనే టాపిక్ నుండి పరిమితులు లోపాల వరకు అయితే నేర్చుకున్నాము. సో టుడే వచ్చేసి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సెకండ్ వన్, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ గురించి అయితే నేర్చుకుందాం. సో టాపిక్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. నోట్స్ అనేది ప్రిపేర్ చేసి మీకు కూడా అందించడం అయితే జరిగింది. సో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటే ఏం లేదండి, నమూనాలు ఏదైనా మనం ఒక నమూనాలను ప్రదర్శిస్తూ వాళ్ళకు ఉపన్యాసం ఇవ్వడము, మూర్తంగా బోధించే పద్ధతి అంటే కళ్ళకు కనిపించే పద్ధతి. నమూనాలను ఏదైనా ఒక పాంప్లెట్ కానీ లేకుంటే ఏదైనా డయాగ్రామ్స్ చూపిస్తూ కానీ బోర్డు మీద ఏదైనా పిక్చర్స్ వేయడం కానీ ఎనీథింగ్ ఏదైనా సరే నమూనాలను ప్రదర్శిస్తూ ఉపన్యాసం ఇవ్వడమే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. పేరులోనే ఉంది చూడండి, ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ప్రదర్శనతో చేసే పద్ధతిని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సో వాయిస్ కొంచెం స్లోగా వస్తుందండి, అడ్జస్ట్ అవ్వండి. ఇందులో సోపానాలు కన్నా చూసుకుంటే 4 సోపానాలు అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రణాళిక రచన, ప్రణాళిక రచన. సెకండ్ ఉన్ముఖీకరణ, మోటివేషన్. థర్డ్ ప్రదర్శన, డెమాన్స్ట్రేషన్. ఫోర్త్ మూల్యాంకనం, ఇవాల్యూషన్. ఇలా ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఎన్ని సోపానాలు ఉన్నాయి? 4. ఏంటంటే ప్లానింగ్, మోటివేషన్, డెమాన్స్ట్రేషన్, ఇవాల్యూషన్. ఇలా 4 రకాల సోపానాలు అయితే ఉన్నాయి. మరి ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ఓకే, ప్లానింగ్. ఫస్ట్ ప్రణాళిక రచన. ప్లానింగ్లో చూసుకుంటే ఏం లేదండి, ఏదైనా ఒక పాఠంలోని భావనలు అయితే ఉంటాయి కదా. సో ఆ భావనలకు ఎటువంటి బోధన ఉపకరణాలు ఉపయోగించాలి, క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి ముందే, తరగతి బోధనకి ముందే మనం తయారు చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను వాళ్ళకి గ్లోబ్ చూపిస్తూ మనకు ఖండాలు వివరించండి, మహాసముద్రాలు ఎక్కడ ఉన్నాయి అనేసి బోధించడానికి ముందే గ్లోబ్ అనేది తీసుకెళ్తాను అనమాట. అంటే గ్లోబ్ని ఉపయోగించి వాళ్ళకి కాంటినెంట్స్ అలాగే ఓషన్స్ చూపిస్తాను. అంటే తరగతి బోధనకి ముందే మనము బోధన ఉపకరణాలు అనేవి ఉపయోగించాలి. క్లాస్ రూమ్కి వెళ్ళే ముందే బోధనకి అవసరమైనవన్నీ కూడా ముందే మనము తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఉన్ముఖీకరణ, మోటివేషన్ చూసుకుంటే ఎప్పుడైనా సరే ఒక బోధన ఉపకరణానికి ముందు మన క్లాస్ రూమ్కి తీసుకుని వచ్చినప్పుడు వెంటనే వారికి ఫస్ట్ మనం ప్రదర్శించకుండా విద్యార్థులకి ఫస్ట్ ఇంట్రెస్ట్ కలిగించాలి. ఇంట్రెస్ట్ కలిగించిన వెంటనే వాళ్ళకి క్వశ్చన్స్ వేయాలి, అలాగే మోటివేషన్ చేయాలి. ప్రేరణ అంటే మనకు ప్రేరణని కలిగిస్తూ బోధన ఉపకరణాలు ఉపయోగించాలి. ఫస్ట్ క్లాస్ రూమ్కి ఎంటర్ అయిన వెంటనే మనము చార్ట్స్ కానీ గ్లోబ్స్ కానీ మ్యాప్స్ కానీ ఇలాంటివన్నీ చూపిస్తామా? కాదు కదా. కొంచెంగా వాళ్ళకి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాతే మనము వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించాలి. వాళ్ళకి ఫస్ట్లోనే మనము కనిపించడానికి ప్రదర్శించకూడదు. ఏవైనా సరే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది కలిగించాలి, తర్వాత క్వశ్చన్స్ వేయాలి, మోటివేషన్ చేయాలి. నెక్స్ట్ దెన్ మనం ఏదైనా బోధనోపకరణ సామగ్రి తెచ్చుకున్నప్పుడు అప్పుడు వాటిని ఉపయోగించాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ ప్రదర్శన, డెమాన్స్ట్రేషన్. ఎప్పుడైనా సరే ఉపన్యాస పద్ధతిలో ఒక గ్లోబుని మనం చూపించేటప్పుడు కానీ లేదా ఒక నమూనాని చూపించేటప్పుడు కానీ విద్యార్థులకి భూమి యొక్క అంతర్భాగం పొరలు చూపించడం కానీ ప్రదర్శన అనేది అందరికీ కనపడేలా ఉండాలి. తర్వాత మనకు రిపిటేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. మోర్ టైమ్స్ రిపిటేషన్ అనేది కూడా ఉండాలి. మనం క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవుతాము, ఓకే, గ్లోబును చూపించేటప్పుడు కానీ ఏదైనా ఒక నమూనా చూపించేటప్పుడు కానీ ఒకరికి ఇద్దరికి చూపిస్తే ఎలా, మిగిలిన వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా. సో అందరికీ కూడా కనపడేలాగా ఉండాలి, దాన్ని మనము డెమాన్స్ట్రేషన్ అంటారు. నెక్స్ట్ వన్ మూల్యాంకనం, ఇవాల్యూషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకున్నారో లాస్ట్కి ఒక కన్క్లూజన్ పాయింట్ అనేది ఉంటుంది, నిర్ణయం తీసుకోవాలి మూల్యాంకనం అనే సోపానంలో అనేది. దీని గురించి మూల్యాంకనం అంటే మనం క్లాస్ రూమ్లోకి అంతా అయిపోయి ఉంటుంది, లెసన్ అంతా అయిపోయి ఉంటుంది, వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు, ఆ ప్రదర్శన ద్వారా విద్యార్థులు ఏం నేర్చుకున్నారు, లాస్ట్కి మనం తీసుకునే నిర్ణయాలు అనేవి ఉంటాయి కదా, వాటిని మనము మూల్యాంకనం అనే సోపానంలో పొందుపరుస్తాం. మరి దీని గురించి ఏవైనా మనకు బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రయోజనాలు అంటే విద్యార్థులు ప్రత్యక్షంగా చూస్తూ నేర్చుకోవచ్చు. మనం ఏదైనా ఒక పటం కానీ చూపించారే, ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ వచ్చేసి పంటలు ఎక్కువ పండుతాయి, భూములు ఎక్కడ, ఈ నేల అనేది సారవంతం అనేది వాళ్ళకి చూపిస్తున్నాం అనుకోండి, అప్పుడు వాడు చూస్తూ నేర్చుకుంటాడు. అలాగే మూర్తమైన భావనలను అభ్యసించవచ్చు. మూర్తమైన అంటే కంటికి కనిపించేవి,
విద్యార్థులకు ఇంట్రెస్ట్ కలిగిస్తూ బోధించవచ్చు. అండ్ ఇక్కడ మనము చూడొచ్చు, వినొచ్చు, ప్రత్యక్షంగా కలిగించవచ్చు. అంటే చూస్తూ 83% నేర్చుకుంటాడు, 11% వినడం ద్వారా ప్రత్యక్షంగా కలిగించవచ్చు. ఇవి మనకు ప్రయోజనాలు. మరి అందులో లోపాలు ఏవైనా ఉన్నాయంటే శిశు కేంద్రీకృత పద్ధతి అయితే ఇది కాదు. ఇది ఓన్లీ మనోవైజ్ఞానిక పద్ధతి కూడా కాదు. ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగించిన, ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, మన 100 మెంబర్స్కి మనం తయారు చేసుకునే నమూనాలు కనిపిస్తాయా? కనిపించలేవు కదా. అలాగే తరగతి గదిలో విద్యార్థులు ఎక్కువ సంఖ్య ఉన్నప్పుడు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది చేస్తామా? సో చేయలేము కదా. సో ఈ 2 పాయింట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి చేయలేము. ఇక్కడ తరగతి గదిలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది చేయలేము. అలాగే ఎక్కువ మంది విద్యార్థులకు కూడా ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది ఉపయోగించలేము. మరి రేపు మనకు క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటే ఏ పద్ధతి ఉపయోగించవచ్చు? ఉపన్యాస ప్రదర్శన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కోచింగ్స్ తీసుకుంటుంటాం కదా, డిఎస్సి కోచింగ్ కానీ, టెట్ కోచింగ్ కానీ, అలాగే ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో వెళ్ళినప్పుడు తను ఓన్లీ ఉపన్యాసం మాత్రమే ఇస్తుంటాడు. విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉంటే ఏ పద్ధతి ఉపయోగించవచ్చు? కోచింగ్ సెంటర్ ఎగ్జాంపుల్గా ఉపన్యాస పద్ధతి. ఉపన్యాస ప్రదర్శన కాదండి, ఓన్లీ ఉపన్యాస పద్ధతి. ఆచరణ అభ్యసనానికి అవకాశం అనేది ఉండదు. విద్యార్థులకు ఇండివిజువల్ డిఫరెన్స్గా అనుకూలంగా అయితే ఉండదు. సో ఇది చిన్న టాపిక్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి. ఓన్లీ 7:30 minutes కల్లా కంప్లీట్ అవుతుందండి. సో వీడియో నచ్చిందా? క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.